జయలలిత అంటే శోభన బాబుకి ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా కలల రాణి అంటాడు ఆయన. నా కలలో రాణి ఇంకెవరు లేరు, జయలలితే రాణి అని ఒక అప్పుడు ఆ రోజుల్లో ఈ జర్నలిస్టులు తెలియదు. ఆ రోజుల్లో నేను నా కథానాయకుడు అనే సీరియల్ రాస్తే దేంట్లో రాశారంటే వీళ్ళందరూ అంటే జాతీయ అవార్డులు తీసుకున్న జర్నలిస్టులు కూడా విజయ్ చిత్రంలో అని చెప్పారు. అది అలా అంటే తెలిసి తెలియని మాటలు చెబుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జాలి పడదాం. ఇక్కడ స్క్రీన్ ప్లే అనే పత్రిక, దాని పేరు స్క్రీన్ ప్లే అనే పత్రిక మిక్కిలేని జగదీష్ బాబు పెడితే అది యాక్చువల్గా జయసుధకి పిఆర్ఓగా ఉంటుంటాడు అనమాట ఆయన. జయసుధ చెప్పింది మనం మిక్కిలేని జగదీష్ బాబు రాస్తాడు అని జయసుధ చెప్పింది. శోభన్ బాబు నా రైటింగ్స్ అంటే ఇష్టం లేదు, భాష కానీ చదువు కానీ రామారావు ఇట్ ఈజ్ యాప్ట్ హీజ్ యాప్ట్ అన్నాడు అనమాట. లేదు రాస్తాడు. జయసుధ కొంచెం సన్నిహితంగానే ఉండేది అనమాట. తల్లి నేనే రాస్తా, నా చేతితో నా స్వహస్తాలతో నా సొంత బుద్ధితో రాస్తా అని ఆయన రాశాడు. రాస్తే నెల నెలకి పాఠకులు పెరిగిపోతున్నారు. ఎంత బాగా రాశాడో తెలియదు అనమాట. వాళ్ళ హీరోయిన్ గురించి ఆ హీరోయిన్ ఆయనతో మాట్లాడడం, ఈయనేమో ఆవిడకేమో ధైర్యం చెప్పడం, ఆవిడ సమస్య చెప్పడం, ఆ సమస్యకి పరిష్కారం చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య తగినటువంటి మంచి అనుభవాలన్నీ రాసేవాడు అనమాట. అలాగే రాసి లాస్ట్లో ఒక వంతు రాయలేదు. అక్కడ కాలేజీలో ఏమి రాశారంటే వచ్చే మాసమే నా కలల రాణి జయలలిత అని రాశాడు. జయలలిత గురించి రాసినప్పుడు కొన్నారు పత్రికలు. నేను అప్పుడు కాకినాడలో చదువుకుంటుండేవాడిని. లేదు, కాకినాడ వచ్చేసాను నేను. సారీ, రిపీట్ అండి. అప్పుడు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చేసాను. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను సిరిహారంలో పనిచేస్తున్నవాడిని. జగదీష్ బాబు ఏమో స్క్రీన్ ప్లే పత్రిక పెట్టాడు, అది కట్ చేయండి. ఇక అయితే ఆ జనాలు ఆ స్క్రీన్ ప్లే పత్రిక గురించి జయలలిత గురించి ఏమి రాస్తాడు అని ఎదురు చూసినట్టయితే ఆయన చెప్పాడు మాట. నాకు మొదటి నుంచి జయలలిత అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మాట్లాడతానా, ఎప్పుడు చూస్తానా అనేటువంటి తహతహలు ఆడుతుండేవాడిని. కళ్ళు మూసుకుంటే నా కళ్ళలోకి వచ్చేది జయలలిత. అలాగే గూఢచారి పిక్చర్లో జయలలిత శోభన బాబు పక్కన యాక్ట్ చేయవలసింది, కానీ ఆ జయలలిత తల్లి సంధ్య అదే పిల్లల సైకిల్ మీద వచ్చాడు, మొహంతా జిడ్డుగా ఉంది, హడావుడిగా వచ్చాడు. ఆ డ్యూటీ గారేమో అక్కడ సంధ్య ఉంటే ఇదిగోమ్మ మీ హీరో అన్నాడు అనమాట. అదేంటి అంటే హీరో అంటే పెద్ద కారులో దిగుతాడేమో ఏదో అనుకుందేమో తెలీదు. ఈయన హీరో. తర్వాత బంగారం ఛాయ్ వచ్చాడు, కానీ మొదట్లో సామన్ ఛాయ్గానే ఉండేవాడు. దాని తోడు జిడ్డు, దాని తోడు జుట్టు అంతా చెదిరిపోయింది. అలాగ వచ్చేసరికి సంధ్య ఈయన హీరో అయితే మా అమ్మాయి హీరోయిన్గా యాక్ట్ చేయదండి, మీరు ఏమనుకుంటా సరే మా అమ్మాయి చేయదు అనేసరికి అప్పుడు అనుకోకుండా కృష్ణ తగిలాడు లైన్లోకి. మరి కృష్ణ బంగారం ఛాయ్ కదా, రంగు అంతా చూసి చాలా వాళ్ళిద్దరు హీరో హీరోయిన్లు ఉన్నారు. అయితే గూఢచారిలో శోభన బాబు 10 నిమిషాలు నటించినప్పుడు కూడా ఆయన పాత్ర గుర్తుండిపోతుంది. అసలు ఆ గూఢచారి శివన ఏదో ఉందంటే ఏదో నెంబర్ ఇచ్చారు, ఆ నెంబరు శోభన బాబుది. ఆయన చచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కోసం కృష్ణ గారు వస్తారన్నమాట. అది అక్కడ అలాగా చేతికి వచ్చినటువంటి అవకాశం చేజారిపోయింది. ఇది యాక్ట్ చేస్తానో యాక్ట్ చేయలేను అనుకుంటుండగా గ్రాడ్యువల్గా ఈ స్టెప్ పెరిగిపోయింది. అంటే లేడీస్ హీరో అయిపోయాడు, స్టార్డమ్ పెరిగిపోయింది, అందరూ షోను బుక్ చేసుకుంటున్నారు, జనాలు చూడడం మొదలు పెట్టారు. అప్పుడు డాక్టర్ బాబు, తమ్మారెడ్డి మూర్తి గారి పిక్చర్ డాక్టర్ బాబు అని, హీరో కదా, ముందు హీరో ఛాన్స్ కావాలి కదా, ఏమయ్యా మరి నీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం, డేట్స్ ఉన్నాయంటే, డేట్స్ అంటే జయలలితని హీరోయిన్గా పెట్టినట్టయితే నేను అడ్జస్ట్ చేస్తా,
లేకపోతే కష్టం అని ఉమ్, చెప్పినట్టు తప్ప జయలలిత గారిని ఒప్పించినట్టయితే జయలలిత గారికి శోభన్ బాబు మీద ఒక సింపతి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ హీరోగా ఉన్నటువంటి వ్యక్తిని ఆ, సంజయ్ వాళ్ళ అమ్మ చెడగొట్టింది, ఆయన ఎంత బాధపడతాడు, హీరోగా హీరో అనుకుంటున్న వ్యక్తి అనే సింపతి ఉంది కనుక శోభన్ బాబు అనగానే తను కూడా ఎగిరి గంతేసింది. ఆవిడికి ఉన్నది సింపతి, ఈయనకి ఉన్నది ప్రేమ. అవును. దాంతో ఆ సినిమా 3 పువ్వులు 6 కాయలుగా ఎగిరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇద్దరు తర్వాత సహజీవనం మాత్రం చేశారు ఇద్దరు కూడా. ఉమ్, శోభన్ బాబుకి అత్యంత ఆత్మీయుడు, ఆత్మీయురాలు జయలలిత. జయలలితకి అన్ని అమ్మ నాన్న స్నేహితులు అన్నీ తానే చూసుకున్న వ్యక్తి శోభన్ బాబు. ఉమ్, తర్వాత ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి ఇక వాళ్ళు ఆ, కొంచెం చాలా బ్రాడ్గా జయలలిత ఆలోచించింది అన్నమాట. ఆయనకి 3 ఆడపిల్లలు 1 మగ పిల్లడు ఉన్నాడు. సరే పిల్లలు కాదు, వాళ్ళ ఆవిడ ఉంది. ఇప్పుడు నాకంటూ ఈయన పరిమితమైనట్టయితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి. నేను కేవలం ఇప్పుడు అమ్మని పిలిపించుకోవడం కోసం మాత్రమే కదా శోభన్ బాబుతో ఉండాలి నేను. అవును. అలా వారు మన తమిళనాడు అంతా నన్ను అమ్మని పిలుస్తారు. ఈయన మళ్ళీ అవును. ప్రత్యేకించి ఈయన ద్వారా నాకు పిల్లలు పుడితే ఆ పిల్లలు అమ్మని పిలిపించుకోవడం కోసం ఒకరికి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆవిడ మనసులో అనుకోవడం. ఉమ్, అలాగే శోభన్ బాబుకి ఏంటంటే ఆల్మోస్ట్ లైఫ్ థ్రెట్ అన్నమాట. నువ్వు పొరపాటున కానీ జయలలితని పెళ్లి చేసుకున్నట్టయితే అంతే, డాష్ డాష్ డాష్, ఎవరికి ఊహ కందిందో వారు ఊహించుకోవచ్చు అన్నమాట. ఉమ్, ఇంత అనిపించింది. బట్ వాళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే అమర ప్రేమికులు వాళ్ళు. ఉమ్, ప్రేమలో వాళ్ళిద్దరిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఉమ్, అసలు శోభన్ బాబుకి ఆ వేషం భాష అన్ని స్టైలు నేర్పిందే జయలలిత. ఉమ్, ఒక పట్టు లుంగి పంచి పట్టు దుబ్బా వేసుకొని రావాలంటే శోభన్ బాబు వచ్చేవాడు. అలాగే ఆయన పెర్ఫ్యూమ్, ఎవరి దగ్గర లేని పెర్ఫ్యూమ్ ఆయన దగ్గర ఉండేదన్నమాట. ఉమ్, కారు దిగేసరికి గుప్పును కొట్టేది పెర్ఫ్యూమ్. అది ఉమ్, ఎట్లాంటి పెర్ఫ్యూమో తెలియదు. అలాగే ఆయన టచ్అప్ చేసుకున్నాక క్లాత్ ఏదో ఒక జంతు తాలూకు చర్మం అంట. ఇలా టచ్అప్ ఇలా ఒకసారి టచ్అప్ చేసుకుంటే ఉమ్, అరగంట సేపు ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఉమ్, అలాగే శోభన్ బాబుకి ఒక అందమైన ఇలా ఫ్యాన్ పెట్టుకొని కూర్చునేవాడు అనమాట. ఉమ్, చిన్ని ఫ్యాను చల్లటి ఏసీ వచ్చేది అన్నమాట. ఇట్లాంటి పట్టు దుబ్బ పట్టులా ఇవన్నీ ఇవన్నీ కూడా ఇక్కడ సీలు ఇవన్నీ చేసినంత శోభన్ బాబుని మంచి రొమాంటిక్ హీరో చేసింది మాత్రం తల్లి జయలలిత. ఆ విషయాన్ని మనం ఒప్పుకుంటాం. రైట్. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి మంచి పంచ ప్రాణాలు, కానీ ఇద్దరు విశాలంగా ఆలోచించారు. వాళ్ళు స్నేహితులుగానే ఉన్నారు, అమర స్నేహితులుగా ఉన్నారు. ఎప్పటికి కూడా ప్రాణప్రదమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే, ప్రాణాలు ఇచ్చిపుచ్చుకునే స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే శోభను జయలలితే అని మనం ఘంటా పదంగా చెప్పుకోవచ్చు. ఉమ్. సార్, అంటే వాళ్ళ శోభన్ బాబు గారి భార్యకి తెలుసు ఇదంతాను. అంతా తెలుసు. రైట్. చూసాం సార్.